హాయ్ హలో అండి, వెల్కమ్ టు యమ్మీ రైట్స్. ఈరోజు నేను చామదుంపల పులుసు, చామగడ్డ తెలుసు కదా, చామగడ్డలు ఇంట్లోనే మాకు గార్డెన్లో 2 తొట్ల నిండా ఉన్నాయి. మంచిగా చామగడ్డలు వచ్చినాయి. దాంతో ఇవాళ పులుసు చేస్తున్నాను. ఆ పులుసు ఎలా చేస్తానో మీకు కూడా చూపించాలి కదా, మరి వచ్చేయండి. ఏమేమి కావాలి, ఎలా చేస్తానో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చామదుంపలండి, ఇదిగోండి. ఇవి ఉడికించుకొని పక్కన పెట్టుకున్న టమాటాలు, ఒక 3 టమాటాలు, ఒక 2-3 ఉల్లిగడ్డలు, ఒక 2-3 పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి, ఇవి కామన్ థింగ్స్ కదా. ఇంకా జీలకర్ర, ఆవాలు పోపుకి, కొంచెము చింతపండు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు, ఇవి నానబెట్టి పెట్టుకున్న పులుసుకి. ఇంకంతే. ముందు మనం ఏం చేద్దాము, ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పచ్చిమిర్చి, టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకుందాము. అట్లనే మన చామగడ్డలను ఉడికించుకున్నాం కదా, పొట్టు తీసి ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకుందాం. ఈ చామగడ్డల్ని పొట్టు తీసి పెట్టుకున్నా, అట్లనే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా, టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఏం చేద్దామంటే, స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం. 4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం. ఆవాలు జీలకర్ర కొంచెం చిటపట అన్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇందులోకి వేసేసుకుందాం. కొంచెం ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇందులో వేసేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. మంచి బ్రౌన్ కలర్ రావాలి. ఈలోపు ఇవి అయ్యేలోపు ఏం చేద్దామంటే, జీలకర్ర, మెంతులు, మనము పులుసు అంటేనే జీలకర్ర మెంతుల పొడి కొంచెం వేయాలి. వేస్తేనే ఆ పులుసు టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకని ప్యాన్ పెట్టుకొని జీలకర్ర మెంతులు కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుందాము. కొంచెం మెంతులు, ఒక 1/2 స్పూను మెంతులు వేసేసుకుందాము. అట్లనే కొంచెం జీలకర్ర ఇవి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాము. దీన్ని పొడి చేసుకుందాము. ఇది పొడి చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మనం ఉల్లిగడ్డ ఫ్రై అయింది కదా, దీంట్లోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకుందాం. ఒక స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నా. ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయింది కదా, ఇందులోకే పసుపు వేసేసుకుందాం. 1/2 టీ స్పూను పసుపు వేసేసుకొని ఒకసారి కలుపుకొని, దీంట్లో మనం పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు వేసేసుకుందాం. ఒక్క 2 నిమిషాలు ఇట్లా కలుపుకొని, ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు, కారం వేసేసుకుందాం. ఒక్క స్పూను కారం వేస్తున్నా, ఒక 1/2 స్పూను ఉప్పు, వేసి ఒక్కసారి కలుపుకొని
మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఈ టమాటాలు వేసేసుకుందాం. టమాటాలు వేసుకున్నాక ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 5 to 6 minutes ఉడికించుకుందాం. ఈలోపు మనం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా, దాన్ని మంచిగా రసం తీసి పెట్టేసుకుందాము. 5 నిమిషాలు ఉడికిపోయింది. ఇంకా ఇట్లా ఆయిల్ పైనకు వచ్చి టమాటా అంతా ఉడికింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులోకి మనము తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, చింతపండు రసాన్ని పోసేసుకుందాం. చింతపండు రసం పోసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని ఐదు 6 నిమిషాలు మన వేసిన చింతపండు పులుసు అంతా ఉడికిన తర్వాత దీంట్లోకి దంచి పెట్టుకున్న జీలకర్ర మెంతి పొడి ఒక 1/2 టీ స్పూను వేసేసుకొని ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. ఇప్పుడే ఇప్పుడు కొంచెం అవసరాన్ని బట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఎక్కువ అక్కర్లేదు, లైట్గా. ఒక 2-3 minutes మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. మనకు వేడి వేడి పులుసు రెడీ అయిపోతుంది. 2 నిమిషాలు అయిపోయాక ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసేసుకుందాము. ఇదిగోండి, ఇంత చిక్కగా అయ్యింది. మళ్ళీ మనం దించిన తర్వాత కూడా కొంచెం ఇంకా చిక్కదనం వస్తుంది కాబట్టి ఇలా సరిపోతుంది. పులుసు రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. మంచి టేస్ట్ ఉంటుంది. ఇది చాలామంది చామగడ్డ ఇష్టపడరు. ఇలా చేసి చూడండి. ఈసారి ఇట్లా చేసిందంటే అసలు వదిలిపెట్టరండి. భలే టేస్ట్ ఉంటుంది. దీనిలో కాంబినేషన్ ఇంకా ఎగ్స్ బాయిల్ చేసి వేసుకోవచ్చు, రొయ్యలు వేసుకుంటారు. అట్లా కూడా ట్రై చేయండి. ఈసారి ఇంకోసారి నేను మళ్ళీ మీకు చేసి చూపిస్తా. అట్లా కూడా కొంచెం పైనుంచి కొత్తిమీర వేసుకుందామంటే మనం తినడానికి రెడీ అయిపోయింది. ఇంత మంచి రెసిపీ మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండాలి కదా. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ వస్తూ ఉంటాయి. చూడండి, చెయ్యండి, నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ వస్తూ ఉంటాయి. ఇంకొక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటానండి, బాయ్.